అండి. అండి నాకు భూషణం అండి. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో సికింద్రాబాద్ లో ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? మాకే నాగేందర్ గెలిచే ఛాన్స్ ఉందండి. నాగేందర్ అంటే మీరు కాంగ్రెస్ నుంచి నాగేందర్ అంటున్నారు, ఎందుకు? మంచి పని చేస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేస్తున్నారు ఇప్పుడు, అప్పటికని నయం ఉంది ఇప్పుడు. మరి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ వాళ్ళు కూడా పోటీ చేస్తారు కదా, మరి వాళ్ళు ఎందుకు రారు? అప్పుడు ఇలా టకాఫర్ నడుస్తుంది ఇప్పుడు, కాంగ్రెస్కు టకాఫర్ నడుస్తుంది ఇప్పుడు. ఎక్కువ అంటే కాంగ్రెసే నడుస్తూ వస్తుంది ఇప్పుడు. మరి నాగేందర్ ఎలాంటి వ్యక్తి? నాగేందర్ అంటే ఇప్పుడు అంత అనుభవం లేదు, కానీ ఛాన్స్ ఉంది ఆయనకు, వచ్చే ఛాన్స్ ఉంది ఆయనకు. మరి ఒకవేళ వస్తే ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడే కొద్దిగా నిలబడుతున్నారు, ఫ్యూచర్ నిలబడతారని అనుమానం ఉంది, చేస్తారు మంచిగా. అంటే ప్రజలంతా కిషన్ రెడ్డి బీజేపీ మళ్ళీ వస్తుంది, ఎందుకంటే ముందు కూడా బీజేపీ నడిచింది కదా, ఇప్పుడు మళ్ళీ బీజేపీ వస్తుంది అంత లేదండి ఇప్పుడు, అంత ముందడంత లేదు ఇప్పుడు. ఎందుకలా? ఇప్పుడు ఎక్కువ కాంగ్రెసే నడుస్తుంది ఇప్పుడు, అందరు కాంగ్రెస్ అంటున్నారు. మాకే నమ్మకం కాంగ్రెస్ మీద ఉంది. ఓకే, మోడీ కావాలనుకుంటున్నారా, రాహుల్ గాంధీ కావాలనుకుంటున్నారా? రాహుల్ గాంధీ కావాలనుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఎందుకు రాహుల్ గాంధీ కావాలనుకుంటున్నారు? రాహుల్ గాంధీ అంటే ఇప్పుడు అన్నికి మంచిగా చేస్తున్నాడు రాహుల్ గాంధీ. మోదీ ఇంకా మాకు హైదరాబాద్లో ఏం చేయలేడు, ఇంకా మాకు రాహుల్ చేస్తారని మా అనుమానం. అంటే ఏం డెవలప్ చేస్తారని అనుకుంటున్నారు మీరు? అన్ని గరీబులకి ఏమైనా చేస్తాడని మాకు అనుమానం ఉంది, చేస్తారు ముందు ఫ్యూచర్లో, అది చాలా బాగుంది మాకు. ఓకే, ఫైనల్ గా అయితే మీరు ఏమనుకుంటున్నారు, అంటే ఎవరైతే గెలుస్తారు అనుకుంటున్నారు? మాకు మొత్తం ఈయననే నాగేందర్, కాంగ్రెస్ వస్తారు అనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. హలో అన్న, మీ పేరు? నా పేరు గోపి. ఎస్ అన్న, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న తెలంగాణలో, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం, ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం? మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం జరిగింది. అది ఎలా జరిగిందనేది గత ప్రభుత్వం యొక్క వైఫల్యం కావచ్చు, ప్రజలు ఒక మార్పు కావాలనుకున్నారు, దానిని బేస్ చేసుకొని ఒక కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అపోజిషన్ పార్టీ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ప్రతిపక్ష పార్టీ ఎలా ఉన్నా అపోజిషన్ పార్టీ గట్టిగా ఉంటేనే వాళ్ళు పెట్టిన స్కీమ్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం అనుగుణంగా ఉంటుంది. మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక తెలంగాణ బిడ్డగా, ఒక భారతదేశ పౌరుడిగా ప్రజలకు మంచి చేసే ఏ పార్టీనైనా ప్రజలు ఆస్వాదిస్తారు. ఫాల్స్ ప్రామిస్ చేసి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అధికార మదంతో విద్యార్థులను సైతం పేదలను లెక్క చేయకుండా ఏ పార్టీ అయినా వ్యవహరించినట్టయితే అది ఏ పార్టీ అయినా దాన్ని తిరస్కరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. యూత్ ప్రధానంగా చూసుకుంటే మన దేశంలో యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఎలాంటి పార్టీనైనా ప్రశ్నించడానికి యూత్ కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అవుతుంది దగ్గర అధికారంలోకి, వాళ్ళ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అన్న? మనము ఆ కొత్త ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేంత కూడా మనం అనలేము, ఎందుకంటే వాళ్ళు కొత్త. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకి మంత్రిగా చేసినటువంటి అనుభవం కూడా లేదు. అతను ఒక సాధారణ కార్యకర్త నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు. సో ఆయన పరిపాలన ఎలా ఉందనేది మనం రానున్న రోజుల్లో చూస్తాము. ఇప్పుడు ఆయన ప్రభుత్వం పైన మనం కామెంట్ చేయడం మంచిది కాదు, కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అల్టిమేట్గా పేదలను విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వ్యవహరించాల్సిందిగా ఒక విద్యార్థిగా నేను సూచన చేస్తున్నాను. మరి ఇప్పుడు పార్లమెంట్ సీట్లలో ఎక్కువ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్కా, బీజేపీకా, టీఆర్ఎస్కా? మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అంత లేదు అని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో ప్రధానంగా 2 పార్టీలు, ఒకటి బీఆర్ఎస్, 2 కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దానికి తగ్గట్టుగా ఒక కొంచెం టఫ్ కాంపిటీషన్గా ఉండాలంటే అది కేవలం బీఆర్ఎస్ తోటే సాధ్యం. తెలంగాణలో బీజేపీ పార్టీ అనేది కొంచెం తక్కువ, అది కేవలం హైదరాబాద్లో అక్కడో ఇక్కడో కొంచెం దాని ప్రభావం ఉంటుంది తప్ప మనము మండలాల వైజ్ గ్రామాల వైజ్ చూసుకున్నట్టయితే దాని యొక్క ప్రభావం అంతగా ఏమీ ఉండదు అనేది నా ఉద్దేశం. బీజేపీ పార్టీకి కొంత గతంలో చూసుకుంటే మరి నిజామాబాద్ కావచ్చు, అలాగే కరీంనగర్ కావచ్చు, ఇవన్నీ బీజేపీ పార్టీ గెలిచింది కదన్నా. మరి చూద్దాం. అప్పుడు మన బీజేపీ ఎంపీ అరవింద్ గారు ఉన్నారు, పసుపు ఓటు తీసుకొస్తారని బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాశారు. అతను ఏమాత్రం సాధించాడు? మాటలు చెప్పడమే కాదు కదా, చెప్పిన మాటల్ని రుజువు చేసుకోవడంలోనే ఉంటుంది లీడర్ యొక్క క్యాపబిలిటీ ఏంటి అనేది. కవిత అరెస్ట్ పట్ల మీ అభిప్రాయం ఏంటన్నా? అదొక ఎలిగేషన్ చేశారు అంతే. ఆమె ఒక నిందితురాలని చెప్పి ఆమెను ఎవరు కూడా అనౌన్స్ చేయలేదు. ఆమె పైన ఇంకా కస్టడీ నడుస్తుంది కదా, వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇంకా చూద్దాం. ఇంకా డిక్లరేషన్ అయితే ఇవ్వలేదు కదా, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది.
ఆమె 22కేమో అయిపోతుంది కదా. ఓకే, థ్యాంక్స్ అన్న. ధన్యవాదాలు. నమస్తే, మీ పేరన్నా? సాయి కిరణ్. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందన్న? టీఆర్ఎస్కి ఎందుకు టీఆర్ఎస్ అనుకుంటున్నారు? బీఆర్ఎస్. కానీ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అంటున్నారు కదా, అందరూ కాంగ్రెస్ పార్టీలకి షిఫ్ట్ అవుతున్నారు. ఇక అది ఏముండదు, పని అయిపోయినా ఏమైనా ప్రజెంట్ అది రూలింగ్ ఉంది కాబట్టి అలా ఉంది. కానీ కాకపోతే తప్పకుండా మళ్ళీ 5 నెలల్లో మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ తప్పకుండా వస్తుంది అంతే. కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు కదా, ఇప్పుడు బీఆర్ఎస్కి చాలా గట్టి దెబ్బ తగిలింది అనుకోవచ్చు కదా. ఇక అయితేనే ఉంటాయి, రాజకీయ కారణంగా అయితేనే ఉంటాయి. ఇక దాని గురించి గొప్ప విషయం ఏం కాదు. ఇక వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. అంటే ఎన్నికల ముందు కావాలనే కవిత గారిని అరెస్ట్ చేశారనుకో. అదే తప్పకుండా, అదైతే తెలిసిన విషయం, అందరూ తెలిసిన విషయమే కదా అది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, ఇద్దరు ఒకటే బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దానికి ఏమంటారు? ఇక పొత్తు పెట్టుకుంది అనేది మనకి పొత్తు అయితే పెట్టుకోలేదు. అంటే కూతుర్ని బయటికి తీసుకురావడానికే కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు అంటున్నారు. అవన్నీ మాటలు బయట చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రెసిడెంట్ అలాంటివి అన్ని మాటలు చెప్తూనే ఉంటారు. ఇలా ఏముండదు, ఒక 5 ఏళ్ళు అంతే, తర్వాత తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది. సరే, ఇప్పుడు 4 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, వాళ్ళ పరిపాలన ఎలా ఉందన్న? జీరో అంటారా? ఎందుకన్నా 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు కదా ఆగస్టు, అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు మహిళలకి, గ్యాస్ కానీ. ఈ ఉచిత ప్రయత్నం ఎంతమంది కొట్టుకుంటారా లేదా మరి అట్లా. సో మీకైతే కాంగ్రెస్ ఏం బాగాలేదంటారా? అంతా ఏం లేదు ఎక్కువ. ఇది బీఆర్ఎస్ చూసుకుంటే ఓన్లీ హైదరాబాద్ వరకే అందరూ ఓట్లు వేసారో గెలిపించారు, కానీ స్టేట్లో చూసుకుంటే బీఆర్ఎస్ ఉనికి అనేది ఎక్కడ కనిపించలేదు కదా. మరి బీఆర్ఎస్ అనేది అక్కడ విలేజ్లలో ఏమైందంటే కొద్దిగా బీఆర్ఎస్ది కూడా కొన్ని సీట్లు మార్చలేక అలా కొన్ని ఇబ్బందులు అయినాయి. ఇక మళ్ళీ 5 ఏళ్ళలో తప్పకుండా మార్పు అనేది జరుగుతుంది బీఆర్ఎస్లో కూడా. బీఆర్ఎస్ పరిపాలన అధికారంలోకి వస్తే ఒక నియంత పరిపాలించినట్లు కేసీఆర్ గారు పరిపాలిస్తున్నారు అంటున్నారు. ఇక అట్లా ఏమి ఉండదు అని చెప్తూ ఉంటారు, చాలా చెప్తూ ఉంటారు, కానీ అలాంటివి ఏం జరగాయి. తెలంగాణ కోసం పోరాడి తెచ్చా అంటున్నారు కేసీఆర్, అదంతా అబద్ధం, కానీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇక ఇచ్చేది ఉంటే అప్పుడే రావాల్సింది, వాళ్ళు రాలేదు కదా, బీఆర్ఎస్ వచ్చింది కదా. ఇచ్చుంటే పబ్లిక్ తెలిసిపోతుండే కదా. 2014లో కాంగ్రెస్ ఇచ్చింది అంటున్నారు కదా తెలంగాణ. అదే ఇచ్చింది కరెక్టే, ఇయ్యలేని కాదు, ఇచ్చుంటే మాత్రం మజా రావాలి, కానీ ఇది ఎందుకు వచ్చింది మరి, అంతేనే కదా. మరి ప్రజల్లో వ్యతిరేకత ఉందే లేదన్న బీఆర్ఎస్ మీద? లేదంటారు. అయితే ఇప్పుడు మరి వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో 17లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? 10+ పక్కా వస్తాయి. 10+ అంటారు, కానీ క్యాండిడేట్లు కానీ లేరు నిలబెట్టేకి ఎంపీగా అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఇక్కడ మల్కాజ్గిరిలో అయితే అంత టాప్లో ఉంటుంది. ఇది బీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ పెద్దది మల్కాజ్గిరి, తెలంగాణ ఇండియాలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అంటే మల్కాజ్గిరి. 37 లక్షల ఓట్లు, తప్పకుండా మెజార్టీలో ముందుంటుంది బీఆర్ఎస్. ఈసారి బీఆర్ఎస్ ఇక్కడ గెలిచిందంటే నెక్స్ట్ 5 ఏళ్ళల్లో బీఆర్ఎస్ సీఎం అయినట్టే మన కేసీఆర్. లాస్ట్ టైం కాంగ్రెస్కి ఇచ్చింది మల్కాజ్గిరి, ఈసారి బీఆర్ఎస్కి ఇస్తుంది పక్కా తప్పకుండా. ఇది ఓవరాల్గా లోకల్ లీడర్ కదా ఆయన, ఈ లోకల్ లీడర్ ఆయన ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇక మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు ఏం కొత్తగా కాంగ్రెస్ నుంచి అయితే రాలేదు కదా. ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో సికింద్రాబాద్లో ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? బీఆర్ఎస్ మేడం. బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్ అనుకుంటున్నారు? ఇక్కడ అన్ని ఫైన్స్ బీఆర్ఎస్ ఉన్నాయి మేడం సికింద్రాబాద్లో, అందుకోసం బీఆర్ఎస్ వస్తున్నాయి. అంటే పద్మారావు గౌడ్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కంపల్సరీ గెలుస్తారండి. ఎలాంటి వ్యక్తి ఆయన? మంచి వ్యక్తి మేడం. అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా మరి? కంపల్సరీ నెరవేరుస్తారు. ఓకే, సరే. మరి సికింద్రాబాద్ పార్లమెంట్లో బల్లో కిషన్ రెడ్డి, నాగేందర్, పద్మారావు గౌడ్ ముగ్గురు ఉన్నారు కదా, మీ ఓటు మరి ఎందుకు పద్మారావు గౌడ్కే వేస్తున్నారు? ఇక్కడ మంచి పని చేస్తారని మరి మోడీ మాకు ఇంకా ఆశ ఉంది, ఇంకా మంచి పని చేస్తారని అంతే. మోడీ రావాలనుకుంటున్నారా, లేదు అంటే రాహుల్ గాంధీ కావాలనుకుంటున్నారా? ఇప్పుడు మోదీ సర్కార్ 10 సంవత్సరం చేసినా కదా మేడం, ఆ రాహుల్ గాంధీకి ఒక ఛాన్స్ ఇవ్వాలి కంపల్సరీ. ఆయన కూడా రావాలి కదా, ఒక ఛాన్స్ ఇస్తే ఆయన కూడా ఇట్లా చేస్తారేమో పబ్లిక్ కూడా తెలుస్తుంది, అందుకోసం రాహుల్ గాంధీ రావాలి. రాహుల్ గాంధీ కావాలి. ఓకే, సరే. మరి పద్మారావు గౌడ్ ఒకవేళ వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? మంచి చేస్తారు మేడం. మంచి అంటే ఎలాంటి పనులు చేస్తారు? అన్ని పని చేస్తారు మేడం, ఏ చెప్పినట్టే చేస్తారు మేడం. ఒకవేళ పద్మారావు గౌడ్ గారు కనిపిస్తే మీరు ఏం అడగాలనుకుంటున్నారు? హలో మేడం, నాకు అన్ని సహాయతం ఇస్తారు సార్, ఏం అడిగినట్టు చేస్తారు పద్మారావు, అంతే. ఫైనల్గా మీ ఓటు అయితే పద్మారావు బీఆర్ఎస్. థ్యాంక్ యూ సార్. భాస్కర్ రెడ్డి.
ఓకే ఓకే సరే ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో సికింద్రాబాద్లో ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? నాగేంద్ర పక్కా గెలుస్తాడు, అది మాత్రం 100% గెలుస్తాడు. కాంగ్రెస్ అంటున్నారు అయితే. కాంగ్రెస్ పక్కా, ఎందుకంటే సీఎం గారు చేసిన పథకాలు, ఇటు దాన నాగేంద్ర చేసిన అభివృద్ధి, ఇంతకుముందు గతంలో చేసిన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు చేసిన పథకాలు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. సీఎం చేసిన అమలు మనం యనమల రేవంత్ రెడ్డి గారు చేసిన పథకాలు మాత్రం 6 పథకాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజల్లో బాగా అది నాటుకుపోయింది. రానున్న కాలంలో మాత్రం పక్కా ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. నాగేందర్ గారు ఎలాంటి వ్యక్తి? చాలా మంచోడు అండి, మనిషి మాత్రం చాలా మంచోడు, అందుబాటులో ఉంటాడు ఎప్పటికైనా. మన ముషిరాబాద్ ప్రతి నియోజకవర్గం ఏమైనా పనులు చేసినా అందుబాటులో ఉంటాడు. అతను కావాల్సిన వాడే. ఏమైనా పనులు చేస్తారనిపిస్తుందా అంటే ఆయన వస్తే? చేసి చూపిస్తాడు ఆయన వస్తే. మరి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ నుంచి పద్మనాభ గౌడ్ వాళ్ళిద్దరు కూడా పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు రారనుకుంటున్నారు? వాళ్ళు వీళ్ళ వల్ల ఒక్క పని జరగలేదు. కిషన్ రెడ్డి వల్ల కానీ, అటు పద్మారావు వల్ల కానీ, ఇటు కాంగ్రెస్ అంతా చేసిన పథకాలు మొత్తం వాళ్ళు చేయలేరు కూడా ఇద్దరు. మరి ముందు కిషన్ రెడ్డి గారు వచ్చారు, ఏమైనా చేశారా? చేయలేండి. వాళ్ళు ఏం చేశాడు ఇంతవరకు? ఆయన వచ్చాడు, ఏం చేశాడు? మాకు అక్కడ ఎప్పుడున్నా ఆయన అందుబాటులో ఉండడు. వచ్చాడు, చేశాడు, ఏం చేశాడండి? మరి నాగేందర్ గారు వస్తే సికింద్రాబాద్కి ఎలాంటి అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? చాలా రోడ్లు మరమ్మతులు కానీ, తర్వాత బస్సు రోడ్లు రాష్ట్ర కానీ, ఈ డెవలప్మెంట్స్ మాత్రం బాగుంటాయండి. సికింద్రాబాద్ మాత్రం అన్ని చోట్ల డెవలప్మెంట్స్ బాగుంటాయి. దాన నాగేంద్ర గారు వస్తే డెవలప్మెంట్స్ బాగా బాగుంటాయి. మరి మోడీ కావాలనుకుంటున్నారా, రాహుల్ గాంధీ కావాలనుకుంటున్నారా? రాహుల్ గాంధీ మాత్రం పక్కనండి. ఎందుకు రాహుల్ గాంధీ కావాలనుకుంటున్నారు? ఆయన ఒక నేషనల్ లెవెల్ పార్టీలో చాలా ముఖ్యుడు. మరి ఎప్పుడైనా ఇక్కడికి నాగేందర్ గారు వచ్చారా? వస్తారండి, వచ్చారు కూడా, వచ్చారు. ఇప్పుడు తిరుగుతున్నాడు కదా కొన్ని చోట్ల. అంటే మీరు ఒకవేళ నాగేందర్ గారు కనిపిస్తే ఏం అడగాలనుకుంటున్నారు? మేము కొన్ని సమస్యలను అవి అడుగుతాం, అవి కూడా చేస్తాడు కూడా అనుకుంటాం. అయితే ఫైనల్గా మీరైతే దాని నాగేంద్ర మాత్రం గెలుస్తాడు పక్కా. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హలో అంకుల్, మీ పేరు? వినోద్ కుమార్. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్కు. ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నారు? అంటే బీజేపీ ఇక్కడ ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయరు, ఖాళీ మాటలు చెప్తారు, మాటలలోనే వాళ్ళు పబ్బం గడుపుతారు. ఎందుకంటే పబ్లిక్ బిజినెస్లు అన్నీ చాలా కష్టం ఉన్నది. వాళ్ళు ఏదో చెప్తారు అంతే, వాళ్ళంతా పబ్బం గడుపుకోనికి, మా టైంపాస్ చేసుకోనికి బిల్డప్ చేస్తారు అంతే, ఇంక అంతకంటే ఏం లేదు వాళ్ళది. ఇప్పటిదాకా ఉద్యోగాలు లేవు, యువతకు ప్రాబ్లం ఉన్నది, అన్నీ ఏదో అంటారు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు 20 లక్షలు వేస్తా, 30 లక్షలు వేస్తా అన్నాడు, అకౌంట్లో వేయలేదు. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు పెట్రోల్ రేటు పెంచిండు, ఆ 70 రూపాయలు పెట్రోల్ రేటు 110-12 రూపాయలు చేసిండు. గ్యాస్ 500ది 1200 చేసిండు. ఇప్పుడు వస్తే 2000 చేయొచ్చు గ్యాసు, 200 రూపాయలు పెట్రోల్ చేయొచ్చు అని. అంటే అప్పుడు ఎట్లా చేసిండు, ఇప్పుడు ఎట్లా అవుతుంది అని అంటే, అప్పుడు 500 ఎట్లా చేసిండు, ఇప్పుడు కూడా అట్లనే అవుతుంది. అది చెప్పలేము. ప్రిబీ అది ఏంటంటే వాళ్ళకు రేట్ ఎక్కువ చేస్తే గరీబ్ వాళ్ళు ఉండరు, కరోడపతులు అవుతారని చెప్తారు వాళ్ళు. బిజినెస్ బాగా జరుగుతుందని చెప్తారు. పబ్లిక్ అందే పరిశాన్ ఉంటారు, అందుకొరకే ఇష్టం లేదని చెప్తున్నా అంతే. మరి బీఆర్ఎస్ పార్టీ గురించి ఏమని చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ అది మొత్తము అయిపోయింది, దాని పని కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది. తెలంగాణ తెచ్చింది మేమే అన్నారు. వాళ్ళు తెచ్చి వాళ్ళు తేలే, ఇచ్చిళ్ళు తేలే వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చింది, వాళ్ళు 70 ఏళ్ళలో తిన్నంత సొమ్ము 10 ఏళ్ళలో ఆయన తిన్నాడు, అయిపోయింది. మొత్తం స్కామ్లలో ఉన్నారు వాళ్ళు, ఏమీ అంత చెప్పలేము. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కదా, ఎందుకు అనుకోవచ్చు? సేమ్ రొటీన్ అది. అప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తారు, వీళ్ళు అట్లనే చేస్తారు. ఎప్పుడు ఏది మీ ఖాళీ అవుతుంది అంటే, మీరు కాల్ చేసి ఏంద్ర పోయి మేమే కాల్ చేస్తామని చెప్పి చేస్తున్నారు. అందుకొరకే అట్లా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేసేటప్పుడు వీళ్ళు చేస్తున్నారు. కవిత గారి అరెస్ట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఆమె స్కామ్లు ఉన్నది, అది నడుస్తుంది కదా, టైమే చెప్తుంది, మనం చెప్పాల్సిన పని లేదు. ఉన్నదా లేదా ఏంది. సరే, ఇట్లా ఎలక్షన్ల ముందు ఆమె అరెస్ట్ అవ్వడం పట్ల ఓట్లు తగ్గే అవకాశం ఉంది బీఆర్ఎస్కి? ఆల్రెడీ అవన్నీ అట్లనే ఉంటాయి అంతే.
అది తగ్గుతుందా అనేది ఉంటుంది, ఎట్లయినా ఉంటుంది. ఇప్పుడు ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి మెజారిటీ వస్తుంది, ఆ పార్టీకి మెజారిటీ వస్తుంది, ఆ మెజారిటీ ప్రకారమే నడుస్తుంది. అంతేగాని ఎక్కువ ఆలోచించవలసిన పని లేదు. మరి సెంట్రల్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? సెంట్రల్లో ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ అనిపిస్తలేదు అంతా. అందుకొరకే ఇప్పుడు 400 బార్ అని అంటుండు. 400 సీట్లు వచ్చేట ఆయనే విచ్చలవిడిగా తిరిగి అడ్వర్టైజ్ చేసుకోరు కదా. 400 సీట్లు అంటే నాటే జోక్. వాళ్ళు అంత ఒపీనియన్ ఉన్నప్పుడు అంత వాళ్ళు ఇప్పుడు మన స్టేట్కే వచ్చింది, తెలంగాణకి ఒక 5 మాటలు 6 మాటలు వచ్చినారు. 6 మాటలు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి అంత ఒపీనియన్ ఉన్నప్పుడు వాళ్ళకు తిరగవలసిన పని లేదు కదా, తిరగవలసిన పని లేదు. 400 వస్తున్నప్పుడు మంచి, ఇప్పుడు వాళ్ళు చేసిన పని బాగున్నప్పుడు ఊకోవాలి. పబ్లిక్ ఒపీనియన్ బాగున్నప్పుడు ఊకోవాలి. ఇప్పుడు మళ్ళీ బార్ ఇప్పుడు ఒక 5-6 మాటలు తెలంగాణ అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు, షట్టర్లు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు గరిబోళ్ళని చూస్తలేరు. రేట్లు పప్పులు ఉప్పులు నూనె 3000 అయింది, ఇప్పుడంటే తక్కువైంది. కందిపప్పు 70 రూపాయల కందిపప్పు 220 రూపాయలు అయింది. ఎనీ కాస్ట్ ఒకటి తక్కువ అయింది. అన్నీ చక్కెర 20 రూపాయల చక్కెర 40 రూపాయలు అయింది. అట్లా చాలా, ఎందుకంటే ఇన్కమ్ పోయింది, పబ్లిక్ దగ్గర ఇన్కమ్ పోయింది. ఏంటంటే ఇదంతా కార్పొరేట్ కంపెనీ వాళ్ళకు చాలా హైబ్రిడ్ చేస్తున్నారు. మామూలు కామన్ మ్యాన్కి చేస్తలేరు వాళ్ళు. దానివల్ల కొద్దిగా తగ్గొచ్చు. ఓకే, థ్యాంక్స్. రైట్.